కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్పై మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వరంగల్ మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ జేఏసీ నాయకులు గోల్కొండ సీను అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు లంచ్ విరామంలో కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్పై మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిల రమేష్ దుర్భాషలాడటాన్ని వరంగల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణమే మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ను అరెస్టు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టాలని సీను తెలిపారు. కరీంనగర్ కార్పొరేటర్ దుగ్గిల రమేష్ను అరెస్ట్ చేయాలి. ఆ దాడిని ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిల రమేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అట్లాగే శానిటరీ సూపర్వైజర్లు, అదేవిధంగా మద్దతుగా మిగతా ఉద్యోగులు, మిగతా స్టాఫ్ అంతా కూడా రావడం జరిగింది. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సంఘీభావంగా ఈ నిరసన లంచ్ మోషన్లో చేస్తూ ఉన్నాం. ఈ దాడిని ఆపకపోతే రానున్న దినాలలో ఇంకా పెద్ద ఎత్తున మేము వారిపైన చర్య తీసుకోవడం కోసము ఉద్యమిస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యోగులపై దాడి చేసిన మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిల రమేష్ను, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిల రమేష్ను, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ దుగ్గిల రమేష్ను. కరీంనగర్ కార్పొరేషన్ జరిగిన విషయం ఏదైతే ఉన్నదో అది చాలా విచారకరమైన విషయం. ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే దానికి సంబంధించి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి మా సెంట్రల్ యూనియన్ వాళ్ళు కూడా దీనిపైన నిరసన తెలుపమని చెప్పేసి అన్నారు. దీనికి సంఘీభావంగానే మేమందరం నిరసన తెలియజేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఎవరైనా పొరపాటు చేస్తే రిటర్న్ కంప్లైంట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు డిపార్ట్మెంటల్గా. అందుకని దుర్భాషలాడడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని నిరసనగా మేము చేస్తున్నాం.